అనగానే డిఫరెంట్గా నాఊషి కావు అసలు ఏంది పేరు వెనకాల ఏంటిది? సో నేను తెలుగు అండి, విజయవాడ సొంతూరు. సో యాక్చువల్గా పుట్టిన నక్షత్రం మీద నాకి దీర్ఘంతో మొదలు వాళ్ళ పేరు అన్నారంట నాకు. సో ఇంకా అమ్మ నాన్న బాగా కష్టపడి రెగ్యులర్గా కాకుండా ఇంకేమన్నా కొంచెం కష్టపడదామని అలా చాలా పుస్తకాలన్నీ తిరిగేసి మొత్తానికి పెట్టిన పేరండి. మీనింగ్ ఏంటి దాని పేరు? దాని మీనింగ్ సింపుల్గా చెప్పాలంటే స్టెబిలిటీ అండి దాని మీనింగ్. బట్ బాగా విడమర్చి చెప్పాలంటే అస్థిరత్వము లేనివాడు, సో స్థిరత్వం కలవాడు అనమాట. ఫస్ట్ అంటే మీ ఇన్స్టాలో నేను మీ అపీరెన్స్ చూడగానే ఆ పేరు చూడగానే నాడుతానేమో అనేసి అనుకున్నాను. ఏంటి నాగోషి అనేసి డిఫరెంట్గా ఉంది అనేసి. సో అసలు చాలా మంది మీరు గొప్ప గొప్ప డైరెక్టర్ డాక్టర్ శంకర్ గారు డాక్టర్ పెళ్ళి, ప్లస్ అలాగే అల్లు అర్జున్ కజిన్ గారు పెళ్ళి చేశారు ఫోటోగ్రఫీ. అసలు ఈ ఫోటోగ్రఫీ మీ లైఫ్లోకి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? సో నేను చాలాసార్లు చెప్తానండి, నేను ఫోటోగ్రఫర్ అనేది బై మిస్టేక్ ఫోటోగ్రఫర్ అండి. నేను ఏదో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇదంతా చేద్దామని ఇప్పుడు అనుకునేది కాదు. సో కెమెరా అన్నది నేను బేసిక్గా ఇంటర్మీడియట్ చదివే టైంలో అప్పట్లో అందరూ షార్ట్ ఫిల్మ్లు తీసేస్తున్నారు అనమాట. సరే నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసేద్దామని అలా కెమెరా కొన్నా. బట్ ఆ షార్ట్ ఫిల్మ్ అయితే ఇప్పటివరకు తీయలేదు అసలు. బట్ ఆ కెమెరా కొన్న దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా అది కెమెరా తీసుకొని వెళ్ళి ఫోటోలు తీయడం అదొక హాబీగా అయిందనమాట. డిగ్రీ అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అని ఒక చిన్న కన్ఫ్యూజన్లో సరే కొంచెం ఫోటోగ్రఫీనే సీరియస్గా తీసుకొని చూద్దాం అసలు ఏమవుతుందో అని స్టార్ట్ చేసింది. సో అప్పట్లో నాకు ఇన్స్పైరింగ్ ఫోటోగ్రఫర్స్ అసలు ఎవరున్నారు ఇన్స్టాగ్రామ్లో నాకు ఇన్స్పైరింగ్ అనిపించేది అని వాళ్ళందరికీ మెసేజ్ చేశాను అనమాట, మీతో అసిస్టెంట్గా జాయిన్ అవ్వచ్చా అని. ఇప్పుడు థింగ్ ఏంటంటే అసలు మీరు చాలా వరకు ఎవరు మనం మెసేజ్ చేస్తే రిప్లై కూడా ఇవ్వరు అసలు. అయితే ఒక ఆయన అమర్ రమేష్ అని ఉంటారు, ఆయన ఏమో నో వేకెన్సీస్ అని రిప్లై ఇచ్చారు. సర్లే అట్లీస్ట్ రిప్లై ఇచ్చారు అనుకొని నేను వదిలేసా. దాని తర్వాత ఆయన చెన్నై బేస్డ్ ఫోటోగ్రఫర్ అండి. సో ఆయన వర్క్షాప్ ఒకటి 5 days వర్క్షాప్ చెన్నైలో ఉంది అంటే నేను కూడా సరే హైదరాబాద్ నాకు ఇక్కడే ఉన్నాము ఎక్కడైనా ఒక బ్రేక్గా బయటకు వెళ్దాం అనుకొని సరే చెన్నైలో వర్క్షాప్ కదా అని అలా వర్క్షాప్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏంటంటే ఎవరెవరు వెడ్డింగ్ ఫోటోగ్రఫర్స్ అని అడిగారనమాట ఫస్ట్ డే. నేను ఒక్కడనే చేయొత్తులా రూమ్లో. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అది వెడ్డింగ్ ఫోటోగ్రఫర్స్కి వర్క్ షాప్ అనేదే నాకు అప్పుడే అర్థమైంది. ఆయన ఏమో అసలు ఎందుకు వచ్చా వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ కానప్పుడు అని అడిగారు నన్ను. లేదు సార్ మీరు ఎనీథింగ్ మీ నుంచి ఏదొచ్చినా నేర్చుకుందాం అన్న ఒక ఉద్దేశంతో వచ్చాను, మీకు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అలా వెళ్ళా. ఆ వర్క్ షాప్ తర్వాత ఏంటంటే నాకు ఆయన టీమ్ ఆయన వర్క్ కల్చర్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. ఆయనకు నేను కూడా నా ఎనర్జీ అదంతా ఆయనకు నచ్చి అలా జాయిన్ అయ్యాను. ఆయన నన్ను ఎందుకు హైర్ చేస్తున్నారో ఆయనకి తెలియదు ఆల్మోస్ట్. నన్ను హైర్ చేసుకున్న తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఫోటోగ్రఫీయా సినిమాటోగ్రఫీయా అని చెప్పేసి హైర్ చేసిన తర్వాత అడుగుతున్నారు అనమాట. సో అలా సరే అని చెప్పి ఫోటోగ్రఫీ చేద్దామని స్టార్ట్ చేశాను. అది చేయగా నాకు ఇంకా బాగా నచ్చిందనమాట. ఎస్పెషలీ నాకేంటంటే వెడ్డింగ్స్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే మన ఇండియన్ వెడ్డింగ్స్లో ఏది ఒక 1000 విషయాలు ఒకేసారి జరుగుతుంటాయి చుట్టుపక్కల అంతా, ఏది మన కంట్రోల్లోనే ఉండదు అసలు. సో అంత కేయాటిక్గా ఉండేటప్పుడు మనం ఒక ఫ్రేమ్ వెతికి తీయడం అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో ఆ ఛాలెంజింగ్గా ఉండడం నాకు బాగా నచ్చి ఇంకా అలా ఎక్సైటింగ్ గా అనిపించింది. మీది క్యాండిడ్ ఫోటోగ్రఫీ కదా? అవునండి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాండిడ్ ఫోటోగ్రఫీ అండ్ ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ? ఓకే, సో గుడ్ క్వశ్చన్. చాలాసార్లు మనం వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ని హైర్ చేసుకోవడానికి ఎవరైనా వెళ్తే కూడా చాలా మంది మామూలుగా అనేస్తారు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, క్యాండిడ్ ఫోటోగ్రఫీ, ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ అని వదిలేస్తారు. సింప్లెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఏం జరుగుతోంది అనేది డిస్టర్బ్ చేయకుండా నేను షూట్ చేయడం. ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ ఈజ్ జస్ట్ ఒక కెమెరా పట్టుకొని జస్ట్ ఆల్ ద గ్రూప్ ఫొటోస్ దట్ హ్యాపెన్, దట్ ఈస్ ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ. రెండిటికి రెండు కష్టాలు ఉంటాయి. ట్రెడిషనల్ ఫోటోగ్రఫర్కి అసలు ట్రెడిషనల్ ఫోటోగ్రఫర్ మాట ఎవరు వినరు అసలు. ఇది చూడండి భయ్య కొంచెం ఒక ఫోటో తీయాలి అంటే ఎవరు పట్టించుకోరు, అది వేరే కష్టాలు. సో నాకు సంబంధించినంత వరకు క్యాండిడ్ ఫోటోగ్రఫీలో ఎమోషన్స్, ఏం జరుగుతుంది, ఒక స్టోరీని ఎలా చెప్పొచ్చు ఒక ఫోటో చూడగానే అక్కడ ఏం జరుగుతుంది అనే స్టోరీ చెప్పేలాగా ఎలా తీయచ్చు, అది క్యాండిడ్ ఫోటోగ్రఫీ అండి. మీరు గొప్ప డైరెక్టర్ శంకర్ గారు లాంటి డాక్టర్ లాంటి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేశారు. సో ఇలా ఆ ఎక్స్పీరియన్స్ పంచుకోండి. సో చాలా లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి వెడ్డింగ్ షూట్ చేయడం. ఆయన ఏంటంటే మనకి ఎప్పుడు కూడా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కూడా
ఆయన ఏదో ఒక పెద్ద లెజెండరీ ఫోటోగ్రఫర్ అన్న ఇదే మాకు అసలు ఎవరికి కలగనివ్వలేదు అనమాట. ఆయన మా వరకు ఏంటంటే నేను ఒక పెళ్లి కూతురు ఫాదర్ అన్నట్టుగానే ఆయన ఎప్పుడు ఉండేవారు. చాలా హంబుల్ ఆయన, జోక్లు వేస్తారు మనతోటి. సో చాలా వార్మ్ పర్సన్. చెప్పండి. అలా చెప్పమంటే రావన్నమాట అవన్నీ. అప్పటికప్పుడు వెటకారంగా మాట్లాడుకునేటప్పుడు తమిళ్లో ఆయన ఏదో ఒకటి మా మీద వేయడం అలాంటి వస్తూ ఉంటాయి. ఇంకొకటి, ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయాలి. ఆయన అంత పెద్ద డైరెక్టర్, ఆయన ఏం చెప్పినా మేము చేస్తాం. బట్ ఆయన ఎప్పుడు కూడా మా దగ్గరికి వచ్చి ఇలా చేయండి, ఇలాంటి షార్ట్ తీయండి అనేది చెప్పకుండా చాలా ఫ్రీడమ్ ఇచ్చారనమాట మాకు క్రియేటివ్ గా. సో ఇట్స్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే అంత పెద్ద పెద్ద సినిమాలు చేశారు కదా, సో భయం భయం అనిపించలేదా మీకు? అంటే అన్ని షాట్లు ఎవ్రీథింగ్ తెలిసి ఉంటుంది, చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు, ఏం ఏం భయం అనిపించలేదా? అంటే నార్మల్గా వెడ్డింగ్కి తను సినిమాలకి ఎలా చేస్తారో వెడ్డింగ్కి ఎలా చేస్తారు? సో లేదండి, అసలు భయం అనేదే అంటే మనకి అలాంటి మోస్ట్లీ మనకి ఏంటంటే వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆయన మాతోటి చాలా ఫ్రెండ్లీగా ఉండడంతో మాకు అసలు ఒక డైరెక్టర్, వన్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అన్న కాన్సెప్టే మాకు అసలు మర్చిపోయేలా ఆయనే చేసింది అనమాట. సో మాకు అసలు ఆల్మోస్ట్ గుర్తు లేకుండా మేమేంటంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ, అంతే అనమాట. సో ఒక ఫ్యామిలీని షూట్ చేస్తున్నట్టే మాకు అనిపించింది. మాకు ఇచ్చారు ఆ స్పేస్. సో ఎప్పుడు కూడా అలా అసలు అనిపించలేదు. అయితే కొంచెం షూట్ చేసేటప్పుడు ఏంటంటే రిసెప్షన్ అప్పుడు చాలా మంది సెలబ్రిటీలు అంతా వస్తున్నారనమాట. వచ్చేటప్పుడు అంతా షూట్ చేస్తున్నా, బట్ రజనీకాంత్ గారు వచ్చారు. ఆయన రాగానే నేను సడన్ గా నేను ఫోటోగ్రఫర్ అన్న విషయం మర్చిపోయి కెమెరా కింద పెట్టేసి ఇలా చూసి నవ్వుతూ వైపు. అప్పుడు షూట్ చేయాలి కదా అని చెప్పేసి కెమెరా తీసి ఆయన్ని చూసినప్పుడు ఆర్ ఏఆర్ రెహమాన్ గారిని చూసినప్పుడు అప్పుడంతా ఫోటోగ్రఫర్ అన్న విషయం మర్చిపోయి సడన్ గా అని ఇలా నవ్వుతూ ఉండిపోయా. బట్ అలాంటివి, బట్ అదర్వైజ్ అసలు భయం అనేది కానీ అలాంటివి ఏం లేకుండా చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేశారు. నార్మల్ అంటే జస్ట్ క్రియేటివిటీ తీయాలేమో అని చెప్పలేదు, జనరల్ గా పెళ్లి అయితే ఎలా చేసుకుంటారు అలా అంతే అంతే. ఎందుకంటే తను సినిమాలలో క్రియేటివ్ గా చేస్తారు కదా. అసలు మా దగ్గరికి ఎప్పుడు కూడా మమ్మల్ని ఇలా చేయండి అని చెప్పలేదు అనమాట ఆయనకి. ఆయన నమ్మేది ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎక్స్పర్టీస్ ఉంటుంది, వాళ్ళకి మనం ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు బెస్ట్ వర్క్ మనకు ఆటోమేటిక్ గా ఇస్తారు అన్నట్టు మమ్మల్ని ట్రీట్ చేశారనమాట. సో ఇట్స్ వెరీ లవ్లీ. సో అలాగే అల్లు అర్జున్ గారి కజిన్ కూడా చేశారంట వెడ్డింగ్. there's actually not much I can talk అండి అందులో. Maybe you can go on to next question. నిజంగానే కలిసారా చెప్పండి, అల్లు అర్జున్ గారిని కలిసారా? బట్ కలవడం అంటే రజనీకాంత్ లాగా ఎలా అయితే అసలు అలాంటిది ఏం లేవు అందులో ఆ వెడ్డింగ్ లో. ఎందుకంటే కలవడం అంటే నేను ఒక ఫోటోగ్రఫర్ గా ఉంటాను కదా అక్కడ, ఆయన్ని సపరేట్ గా నేను కలిసి మాట్లాడడం అనేది అసలు జరగదు. ఆయన వస్తారు, ఫొటోస్ తీస్తాం, ఆయన వెళ్ళిపోతారు అనమాట. సో మోస్ట్లీ అలాంటివి ఉంటాయి, పెద్దగా అందులోంచి చెప్పదగిన స్టోరీస్ అయితే ఏం లేవు. జనరల్గా నార్మల్ డౌట్, ఇప్పుడు అందరికి ఇప్పుడు మొబైల్లో చేసుకుంటున్నారు ఫొటోస్. సో ఫోటో తీసామా, సెల్ఫీ తీసుకున్నామా, పెట్టుకున్నామా అనుకుంటారు. బట్ ఏంటంటే ఫస్ట్ నార్మల్గా ఫోటో తీయడానికి సేమ్ ఏం కావాలి మనకి? ఫస్ట్ బేసిక్ ఒక కామన్ మ్యాన్, ఒక పల్లెటూరు వ్యక్తి ఫోటో తీయాలంటే సరే ఏంటి, ఏమేమి, ఎలా, ఎంత స్పేస్లో పెట్టాలి, అది ఉంటాయి కదా, టెక్నిక్ చెప్తారా ఒకసారి? సో సింపుల్, నేను మామూలుగా వర్క్షాప్స్ ఇస్తున్నప్పుడు కూడా నేను చెప్తాను అనమాట. మనకు మామూలుగా డిఫరెన్స్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ కెమెరాకి ఫోన్లో ఉండే కెమెరాకి ఫిజికల్గా ఉండే డిఫరెన్స్, ఫోన్లో ఉండే కెమెరా సెన్సర్ ఉంటుంది, ఆ సెన్సర్ చాలా చిన్నది. సో చిన్న సెన్సర్కి ఏంటంటే ఎక్కువ లైట్ అవసరం, అప్పుడే మంచి ఫోటో బాగా వస్తుంది. సో మనం చాలాసార్లు ఇప్పుడు మనం ఇలాంటి రూమ్లో ఫోటో తీస్తే అంత బాగా రాకపోవచ్చు, ఎందుకంటే మనకి లైట్లన్నీ ఉన్నా కానీ కొంచెం తక్కువ లైటింగ్ అనమాట. సో ఫోన్లో తీయాలంటే సింపుల్, కొంచెం సన్లైట్లో తీసుకుంటే మనకి బెటర్, చిన్న సెన్సర్ కాబట్టి ఎక్కువ లైట్ వస్తుంది అది. అండ్ సో మనం ఫోన్ కాబట్టి మనకి ఇంకొక అలవాటు ఏంటంటే మనం ఫోన్ తీసి ఎక్కడ కూర్చుంటాం అక్కడి నుంచి మామూలుగా అలా ఫోటో తీసేస్తాం. అలా కాకుండా ఫోన్ బయటికి తీసి కొంచెం లేచి అటు ఇటు నడిచి ఈ యాంగిల్లో బాగుందా, ఈ యాంగిల్లో బాగుందా అని కొంచెం తిరిగి ఇట్స్ బెటర్ టు గో అరౌండ్. అప్పుడు మనకు కూడా కొంచెం క్రియేటివ్ గా ఆ యాంగిల్ కంటే ఈ యాంగిల్ బాగుంది అని అనిపించడం. సో అలాగే మనకి యాక్చువల్గా ఫోటోగ్రఫీ అనేది అలవాటు అవుతుంది. అలా కాకుండా ఉన్న చోట దగ్గర నుంచే మనం మామూలుగా ఫోటో తీసేస్తే అది ఫోటోగ్రఫీ కాదు, ఊరినే జస్ట్ డాక్యుమెంట్ చేస్తున్నాం ఏముందో అది. సో అది ఫోటోగ్రఫీ ఎప్పుడు అవుతుందంటే మనం కొద్దిగా లేచి దీనికంటే బెటర్ యాంగిల్ ఏదైనా ఉందా అని వెతికేటప్పుడే అది ఫోటోగ్రఫీ అవుతుంది, అంతే. సో దట్స్ ద ఈజియెస్ట్ టిప్, లేచి నడవాలంతే.
అయితే జనరల్గా మీకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. Yeah. సో వాటి గురించి మాట్లాడుకుందాం. అంటే ఏమేమి అవార్డ్స్ వచ్చాయి, దేనికోసం వచ్చాయి అవార్డ్స్? ఓకే, సో నాకు వచ్చిన అవార్డ్స్ అయితే ఒకటి ఇప్పుడు రీసెంట్గా దిస్ ఇస్ రిపోర్టేజ్ 3 ఉన్నాయండి నాకు వచ్చినవి. దిస్ ఇస్ రిపోర్టేజ్ ఒకటి, ఫియర్లెస్ అంటారు అది ఇంకొక అవార్డు, ఇంకొకటేమో వన్ ఐలాండ్ అంటారు. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ అవార్డ్స్. సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో వచ్చిన అవార్డ్స్ నాకు ఇవన్నీ. నాకేంటంటే నేను షూట్ చేసేటప్పుడు చాలా వరకు స్టోరీ టెల్లింగ్ షార్ట్స్ లాంటివి తీస్తాను. నేను పోర్ట్రేట్స్ తీస్తాం, ఖచ్చితంగా తీయాలి వెడ్డింగ్ షూట్ చేసేటప్పుడు. కానీ నాకు ఎక్సైటింగ్గా అనిపించేది ఒక ఇందాక చెప్పినట్టు కంట్రోల్లోనే లేదు, అసలు ఏ విషయం మన కంట్రోల్లో లేనప్పుడు కెమెరా తీసుకొని ఏదైనా ఒక ఎక్సైటింగ్ ఫోటో తీయడం, అది నాకు అది నచ్చుతుంది నాకు. సో అలాంటి ఫొటోస్ మాత్రం అవార్డ్స్ వస్తాయి అనమాట దిస్ ఇస్ రిపోర్టేజ్వి. సో అందులో నాకు ఈ ఇయర్ 3 అవార్డ్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ 2, ఈ ఇయర్ 3 వచ్చాయి. ఈ ఇయర్ 3 నాకే ఇండియాలో నాకు హైయెస్ట్ అనమాట. సో వాళ్ళు ఇండియాలో ఉన్న ఫోటోగ్రఫర్స్లో నెంబర్ 1 ఫర్ దిస్ ఇయర్గా నన్ను పబ్లిష్ చేశారు వాళ్ళ వెబ్సైట్లో. సో ఇప్పటివరకు ఒక 7 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించి. సో బెస్ట్ కాంప్లిమెంట్, ఎగ్జైటింగ్ అనిపించినది మూమెంట్? సో నాకు ఇన్స్పైరింగ్గా ఉండే ఫోటోగ్రఫర్స్ కొంతమంది ఉన్నారండి. వాళ్ళలో ఒక ఫోటోగ్రఫర్ పేరు ఏంటంటే విక్టర్ లాక్స్ ఆయన పేరు. సో ఒక 2 years బ్యాక్ ఏంటంటే నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకుందా ఉన్నా అని చెప్పేసి ఒక 1-on-1 మెంటోరింగ్ సెషన్ లాగా ఆన్లైన్ వీడియో కాల్ ఆయనతోటి. సో నా వర్క్ అంతా చూపిస్తుంది ఆయనకి. ఒక ఫోటో ఏంటంటే ఆయన అసలు బీభత్సమైన అమేజింగ్ ఫోటోగ్రఫర్ అసలు ఆయన. సో ఆయన నా ఫోటో ఒకటి చూసి, ఆ ఫోటోలు నేను తీసిన ఫోటోలు ఏంటంటే పెళ్లి కొడుకు మంగళ స్నానం ఆ ఈవెంట్ అనమాట. సో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కుర్తా తీసేయాలనిపించింది పెళ్లి కొడుక్కి. తీసేయాలనిపించినప్పుడు ఇలా కొంచెం వంగి ఇలా తీసేటప్పుడు నేను కూడా పెళ్లి కొడుకుతో పాటు ఇలా వంగి కొంచెం లో యాంగిల్లో వైడ్గా ఒక ఫోటో తీసాను అనమాట. అది ఆయన చూసిన వెంటనే ఆయన దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, ఐ థింక్ నేను నెక్స్ట్ వెడ్డింగ్ షూట్ చేసేటప్పుడు ఈ యాంగిల్ నేను ట్రై చేస్తా అన్నారనమాట ఆయన. సో ఆయనది అలా అండమే నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్ లాగా. నేను ఇప్పుడు రీసెంట్గా ఒక బుక్ రాశాను అనమాట. ఆ బుక్లో కూడా ఆ ఫోటో పెట్టి ఆయన ఇలా అండం నాకు చాలా బాగా అనిపించింది అని చెప్పేసి రాశారు. సో దట్ ఈస్ మై చాలా హ్యాపీనెస్ ఇచ్చిన ఒక కాంప్లిమెంట్ నాకు అది. బుక్ రాస్తున్నారు కదా, ఏం బుక్స్ అంటే ఎలా ఉండిపోతుంది బుక్ అది? సో బుక్ వచ్చేసి నేను చాలా వరకు ఏంటంటే ఏదో ఫోటోగ్రఫీ పైన కాదా? ఫోటోగ్రఫీ పైన కాదండి. సో నేను రైటర్ కూడా అనమాట. సో నేను పోయిటరీ రాస్తాను. సో నేను వర్క్ చేసిన బాస్, నా మెంటర్ అమర్ రమేష్ గారు ఏంటంటే ఆయన సోనీ అంబాసిడర్ అనమాట, బ్రాండ్ అంబాసిడర్ ఇండియాకి. సో గత 5 ఏళ్లుగా చాలా సోనీ కెమెరా కమర్షియల్స్ మేము ఎవ్రీ ఇయర్ ఒక కమర్షియల్ లాగా మేము చాలా షూట్ చేసాం వాళ్ళకి. ఆ కమర్షియల్స్ అన్నిటికీ కూడా నేనే స్క్రిప్ట్ రాశాను. సో ఇలా కంటిన్యూస్గా చాలా రాస్తూ ఉంటా. ఇప్పుడు నేను రాసిన బుక్ పేరు ఏంటంటే వైర్డ్ డిఫరెంట్లీ. వైర్డ్ డిఫరెంట్లీలో WIRED కాకుండా WHYIRED వై అని అడుగుతున్నట్టు. సో బుక్ బేసిక్లీ క్యూరియాసిటీ మీద, క్యూరియస్గా ఉండడం ఎలాగా, నా క్యూరియాసిటీ వల్ల ఏమేమి జరిగాయి, క్రియేటివిటీ మీద, ఫోటోగ్రఫీ ఒక వర్క్షాప్ లాగా కాకుండా జస్ట్ ఫొటోస్ కూడా ఉంటాయి అన్నమాట. నేను తీసిన ఫొటోస్ కూడా ఉంటాయి అందులో. సో అది ఇప్పుడు రీసెంట్గా పబ్లిష్ చేశాను, ఒక 2 months అయింది. పబ్లిష్ అయిందా? పబ్లిష్ అయింది. సో క్యూరియాసిటీ మీద అంటే మాకు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. ఏదైనా కొంచెం ఒక పేజీలో జరిగింది చెప్తారా ఏదైనా? సో ఏం చెప్దామని ఆలోచిస్తున్నా, ఫోటోగ్రఫీకి సంబంధించి చెప్దామని. సో అందులో చాలా ఫొటోస్ ఉంటాయండి. కానీ నాకు బాగా నచ్చిన ఫోటో ఏంటంటే అదే నాకు ఫస్ట్ అవార్డు వచ్చిన ఫోటో కూడా. సో ఇది బహ్రెయిన్లో షూట్ చేసాం ఈ వెడ్డింగ్. సో మన నార్త్ ఇండియన్ వెడ్డింగ్స్లో బారాత్
అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, బరాత్ ఉంటుంది. సో బరాత్ నడుస్తుంది, అయితే చాలాసేపు వెళ్తుంది, ఒక 2 hours 3 hours వెళ్తుంది అనమాట అది. నేను అంతసేపు బరాత్లో షూట్ చేయడానికి పెద్దగా ఏమి ఉండదు. స్టార్టింగ్ ఒక 1.5 hour తర్వాత మనకి షూట్ చేయడానికి కూడా యాంగిల్స్ అయిపోతాయి. సో అయిపోయాయి యాంగిల్స్ అన్ని, పెద్ద కొత్తగా షూట్ చేయడానికి ఏం లేదు. నేను సరే ఇంకేమైనా యాంగిల్ నేను మిస్ చేశానా, ఇంకేం చేయొచ్చు అని ఆలోచిస్తూ సడన్గా ఒక ఐడియా. సో వెళ్ళాను. పెళ్ళికొడుకు ఏంటంటే కార్ పైన కూర్చొని డాన్స్ చేస్తున్నారు, నేనేమో కార్ లోపల డ్రైవర్ పక్కనే కూర్చొని, మనకి మిర్రర్ ఉంటుంది కదా కార్ లోపల, రేర్ వ్యూ మిర్రర్. సో డ్రైవర్ పక్కన కూర్చొని బాగా లోపలికి ఇలా జరిగి కూర్చున్నాను, నేను ఆ మిర్రర్లో కనిపించకుండా జరిగి. ఇప్పుడు షార్ట్ ఏంటంటే ఇలా పైకి చూస్తూ ఉంటే ఆ మిర్రర్ లోంచి పెళ్లికొడుకు కనిపిస్తాడు, మిర్రర్ కింద కార్ ముందు పెళ్లికొడుకు ఫ్రెండ్స్ అంతా పెళ్లికొడుకుని చూసి డాన్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో అది షార్ట్. అది నాకు అలా ర్యాండమ్ గా వచ్చింది ఒక ఐడియా, సరే ట్రై చేద్దాం అని చేసింది షార్ట్ అది. సో నాకు అది ఒక చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చిన ఒక షార్ట్ అది దాని గురించి రాశాను. సో దట్ ఈస్ వన్ వెరీ ఎక్సైటింగ్ మూమెంట్. ఆ ఒక్క ఫోటో, అది ఫస్ట్ అవార్డ్ నాకు. అండ్ ఆ ఒక్క ఫోటోకే ఒక 3 awards దాకా జస్ట్ ఆ ఒక్క ఫోటోకే వచ్చాయి అనమాట. నేను కూడా ఇంకేంటంటే సరే ఈ ఫోటోని అప్లై చేయడం ఆపేద్దాం అవార్డ్స్కి, ఇది అప్లై చేస్తే అవార్డు వచ్చేస్తుంది పక్కన. ఓకే, మరి అంటే ఇంత మంది వాళ్ళతో చేస్తున్నారు కదా పెద్ద పెద్ద డైరెక్టర్లతో, మీరు సినిమాల్లోకి వెళ్ళాలనిపించలేదు మరి? లేదండి, ఎందుకో నాకు సో నాకు ఎప్పుడు వెడ్డింగ్స్లో షూట్ చేసేటప్పుడు నాకు హ్యాపీనెస్ ఇచ్చేది ఎమోషన్స్ కానీ. ఒక పెళ్లిలో ఏంటంటే మేము ఆల్మోస్ట్ ప్రతి పెళ్లిలో మేము లోపలికి వెళ్ళేటప్పుడు ఫోటోగ్రఫర్గా వెళ్తాం, కానీ బయటకు వచ్చేసరికి మేము వాళ్ళ ఫ్యామిలీలో భాగంగా అయిపోతాం అనమాట. సో ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది నాకు పర్సనల్గా అది. అండ్ ఇలాంటి ఎక్సైటింగ్ మూమెంట్స్ అవన్నీ షూట్ చేయడం ఆల్వేస్ నాకు పర్సనల్గా చాలా ఎక్సైట్మెంట్ అనమాట. సో సినిమాలు అనేది అయితే ఎప్పుడు ఐడియా ఏం రాలేదు నాకు అసలు. ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. మీ ప్రతి ఫోటో వెనకాల ఒక స్టోరీ ఉంటుందంట, సో చెప్పండి, ఒక స్టోరీ చెప్పండి మాకు. చాలా ఉన్నాయి. సో ఇందాక చెప్పింది ఒక స్టోరీ, ఫర్ ఎగ్జాంపుల్ కార్ పక్కన డ్రైవర్ పక్కన కూర్చొని, కార్లో డ్రైవర్ పక్కన కూర్చొని చేసింది. ఇంకొకటి నాకు చాలా ఇంకొక షాట్ నాకు ఇష్టమైంది ఏంటంటే, పెళ్లికూతురు ఫంక్షన్ జరుగుతుంది, పెళ్లికూతురు ఉన్నారు. నేను సడన్గా నాకు ఏమనిపించింది అంటే పెళ్లికూతురు వాళ్ళ అమ్మగారికి సేమ్ ఒకే రకమైన నవ్వు అనమాట వాళ్ళిద్దరిది. అయితే ఊరినే జనరల్గా తీయకుండా ఇంకేమైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని పక్కన చూస్తే పెళ్లికూతురు వాళ్ళ అమ్మగారి ఫోటో ఒకటి ఉంది, చాలా పెద్ద నవ్వుతూ. సో నేను వెళ్ళి ఆ ఫోటో చూసి ఆ ఫోటో మీద కెమెరా పెట్టాను. ఆ ఫోటో ఫ్రేమ్ రిఫ్లెక్షన్ లో పెళ్లి కూతురు కనిపించేలాగా పెళ్లి కూతురికి లైట్ పెట్టాను అనమాట. సో ఈవిడ నవ్వులోంచి పెళ్లి కూతురు కనిపించేట్టు, అందులో ఫోటోషాప్ ఎడిటింగ్ ఏం లేదు, జస్ట్ ఒక ఫోటో ఫ్రేమ్ రిఫ్లెక్షన్ లో ఈవిడ. సో ద స్టోరీ ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకేలాగా ఉంటారు, వాళ్ళిద్దరు ఒకే నేచర్ అనేది చెప్పడం కోసం. ఇంకొక స్టోరీ ఏంటంటే, సో ఇంకొక హల్దీ, ఒక తమిళ్ వెడ్డింగ్ బేసిక్గా, మంగళ స్నానం ఇదే ఈవెంట్. అందులో టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నారు, పెళ్లి కూతురు సైడ్ పెళ్లి కొడుకు సైడ్